భగవంతునికి చేసే కైంకర్యములలో సేవలలో ఏ సేవ చెయ్యటానికైనా సరే ఇది తక్కువ సేవ, ఇది ఎక్కువ సేవ, ఇది చేస్తే ఎక్కువ పేరు వస్తుంది, ఇది చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేటువంటి భేదములేవీ లేదు. భగవంతునికి చేసే కైంకర్యములు ప్రతి కైంకర్యము కూడా పుణ్యప్రదమైనదే. ప్రతి కైంకర్యమును కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చెయ్యాలి తప్ప నాకైతే చిన్న పని ఇచ్చారు, వాళ్ళు పెద్ద పని చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు తేలికైన పని తీసుకున్నారు, నాకు కష్టమైనటువంటి పని అప్పచెప్పారు అనేటువంటి భేదములేమీ కూడా ఉండకూడదు అనే విషయాన్ని కూడా లక్ష్మణస్వామి సర్వం కరిష్యామి అనే మాట ద్వారా తెలియజేస్తున్నారన్నమాట. మరి దీని ద్వారా ద్వయమంత్రంలోని ద్వితీయ భాగమైన శ్రీమతే నారాయణాయ నమః అనే వాక్యము దాని యొక్క అర్థము ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణుణ్ణి సేవించాలి అనే విషయాన్నే ఇక్కడ లక్ష్మణస్వామి తెలియజేస్తూ ఉన్నాడు.